ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 20 శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీరు తీసుకునే నిర్ణయం వల్ల అవతల వ్యక్తులకు ఊహించని దెబ్బ పడబోతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు, మర్చిపోయిన పని, మర్చిపోయిన డబ్బు విషయం మీకు ఈ సమయంలో తిరిగి ముందుకు వస్తుంది. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈరోజు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఫిబ్రవరి 20 శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీరి నిర్ణయాలు అయితే అవతలి వ్యక్తులకు దెబ్బ పడే విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజున మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థం అవుతుంది. వీడియో నచ్చినట్లు అయితే కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక సింహ రాశి వారికి మాత్రం ఈరోజు అయితే గ్రహాలు అయితే అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అవతల వ్యక్తులకు ఊహించని దెబ్బ పడబోతుంది. అది ముఖ్యంగా మీ శత్రువులకు, అవతలి వాళ్లకు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం అవతలి వాళ్ళను నిరుత్సాహపరిచే విధంగా ఉండబోతుంది. అది మీకు మీ యొక్క శత్రువులను నిద్రపోకుండా చేస్తుంది. అలాగే ఇక ఎవరైనా సెలక్షన్ చేస్తే మీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు అంకలు పెట్టే విధంగా ఉండదు. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం పెద్ద ట్విస్ట్గా మారబోతుంది. శత్రువులకు మాత్రం ఈ సమయంలో అయితే అతిపెద్ద ట్విస్ట్ అనేది ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మార్చే దిశగా ఉండబోతున్నాడు. వారి సలహాలు, సూచనలు, వారు మీకు మంచి గైడెన్స్ని కూడా ఇవ్వబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు ఎన్నో అవకాశాలు, ఎంతో అదృష్టం కూడా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే సింహ రాశి వారికి ఒక ముఖ్యమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే ఆగిపోయిన పని కూడా ఈ రోజున ముందుకు సాగుతుంది. చాలా రోజుల పెండింగ్ ఉన్న పని కూడా ఈ సమయంలో జరుగుతుంది. అనుకున్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీకు ఒక ఫైల్ లేదా ఒక డీల్ లేదా ఒక అనుమతి మీకు ఈ సమయంలో ముందుకు సాగుతుంది. ఆకస్మికంగా ముందుకు కదలడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అలాగే ఈ రోజున అయితే మీకు కొత్త ఆదాయ మార్గం అనేది తెరుచుకుంటుంది. మీరు మర్చిపోయిన పని, మర్చిపోయిన డబ్బు విషయం మీ ముందుకు
వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యపరిచే పరిస్థితులు అయితే మీకు మీ ముందుకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల సృజనాత్మకత కూడా పెరుగుతుంది. సామాజికంగా కుటుంబంతో కనెక్ట్ అయి ఉంటారు. ఈ రోజున ఆర్థిక పరంగా పెద్ద లావాదేవీల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కెరియర్ పరంగా చూసుకుంటే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించండి. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఈ రోజున మీరు ఖచ్చితంగా పొందుతారు. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో గడపడం వల్ల సంతోషం కలుగుతుంది. ఆత్మీయత ఈరోజు మీకు పెరుగుతుంది. ఆరోగ్య పరంగా చూసుకుంటే థైరాయిడ్ లేదా కాలు నొప్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే శ్రమ అధికంగా ఉండటం వల్ల మీకు ఒళ్ళు నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఇంటి విషయాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీ యొక్క భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెలకువగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ రోజున తొలి చూపులోనే మీరు ప్రేమలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో అయితే సింహరాశి వారు సహ ఉద్యోగులు అలాగే సీనియర్ పూర్తి సహకారంతో అందించడం వల్ల ఆఫీసు పని త్వరితగతిన జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులకు అయితే ఎక్కువగా వారి సమయాన్ని వృధా చేసుకుంటారు. మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. చదువుపై దృష్టి పెట్టండి. అలాగే ఈ రోజున అయితే మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేయకండి. తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ యొక్క భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తుంది. మీ యొక్క భాగస్వామి పూర్తి ప్రేమ అయితే మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈరోజు అయితే గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు శత్రువులకు అయితే నిద్రపోకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీకు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. వారి సపోర్టు, వారి సలహాలు మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు ఒక పునాదిగా మారబోతుంది. అదేవిధంగా ఈ రోజున అయితే సాయంత్రం అయితే గ్రహాలు నిరంతర మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఒక మంచి అవకాశం లేదా ఒక మంచి సూచన మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు గ్రహాలు అయితే ఇలాంటి ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే మీ ప్రతి విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మీకు నష్టాలు కలిగే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో అయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా అయితే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీకు దక్కుతాయి. ఈ సమయంలో దైవం యొక్క తోడు కూడా మీకు ఉండబోతుంది. ఈ సమయంలో మీరు సూర్య భగవానునికి అర్ఘ్యం వదలండి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.